హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. ఇందులో ఏముంటుందంటే మన టెక్స్ట్ బుక్ నుండి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చేస్తాం. డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్ కూడా ఇస్తాను. ఇలా మన వీడియోస్ ఉంటాయి. ఈరోజు డే 35 అంటే ఆల్రెడీ 34 డేస్ అయిపోయినాయి. అంటే 34 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగిపోయింది. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తుంది. సో డే 1 నుంచి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. ఎక్కడ దాకా 34 దాకా ఒక ఆర్డర్లో ప్లే అవుతుంది. లేదు ఈ వీడియోకి ఎండింగ్లో డే 34 డే 36 అంటే ఈరోజు వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 35. సో ఈరోజు ప్రాబ్లం చూసామంటే ఇవంతా 2 మార్క్స్ ప్రాబ్లం. ఎన్ని మార్క్స్? 2 మార్క్స్ ప్రాబ్లం. సో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇదే మోడల్లో మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ చూసారంటే ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ పాయింట్స్ -2, -2, 2, -4. అంటే మిడ్ పాయింట్ ఫార్ములా. ఇక్కడ ఈ ఫార్ములా గురించి తెలుసుకున్నారంటే చాలు, మీకు అదృష్టం బాగుందంటే 1 మార్కులో కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. రైట్ ది ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్ అంటాడు. మిడ్ పాయింట్కి ఫార్ములా రాయమంటాడు. అప్పుడు ఫార్ములా రాసేయచ్చు. సో ఫస్ట్ వాడు ఇచ్చింది రాద్దాం. లెట్ గివెన్ పాయింట్స్ ఆర్, ఫస్ట్ది వచ్చి A 2, -2, 2 అండ్ B 2, -4. సో మిడ్ పాయింట్ అడిగాడు కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్. ఫార్ములా చూడండి, ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 2 కదా. మిడ్ పాయింట్ అంటే కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది. సో ఫార్ములా ఏం రాస్తామంటే 1x1 + x2/2 నెక్స్ట్ y1 + y2/2. సింపుల్ ఫార్ములా, చాలా సింపుల్. మనకుండే ఫార్ములాస్లో ఈ చాప్టర్లో 4-5 ఫార్ములాస్ ఉంటాయి కోఆర్డినేటింగ్ జామెట్రీలో. అందులో అన్నిటికన్నా సింపులెస్ట్ ఫార్ములా ఇది. మిడ్ పాయింట్ అంటే ఆ 2 పాయింట్స్ని సమ్ చేయడం బై 2 చేయడం. సో ఫస్ట్ చూడండి, x1 ఇదిగోండి, ఇది x1, y1, x2, y2. సో x1 వచ్చి -2, x2 వచ్చి 2, సింబల్ లేదు అంటే ప్లస్ అన్నమాట, బై 2. నెక్స్ట్ ఇది y1 అంటే -2, y2 అంటే -4. సో -4 కాబట్టి ఇక్కడ -4. ఎలా అంటే చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్గా చూస్తాం. ఓకేనా? బై 2. సో ఇది చూస్తే -2 + 2 క్యాన్సిల్ అయిపోయి 0/2 వస్తుంది. ఇది వచ్చి -6/2. ఇది చూడండి క్యాన్సిలేషన్ ఉంది. 2 1s are 2 3s. సో ఇదేమి 0/2 అంటే 0, -3. ఇది మిడ్ పాయింట్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇదే మరి అది కూడా, బట్ అక్కడ మిడ్ పాయింట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు చూడండి. మరి అలా దానికి కూడా చెప్తాం చూడండి. ఫస్ట్ ఇఫ్ 1, 2, 4, y, x, 6, 3, 5 ఆర్ ది వర్టెక్సెస్ ఆఫ్ పారలోగ్రామ్ టేకన్ ఇన్ ఆర్డర్, ఫైండ్ xy. సో సేమ్ టేకన్ ఇన్ ఆర్డర్ అని అర్థం అంటే సేమ్ ఆర్డర్లో తీసుకోవాలని మీనింగ్. అంటే చూడండి, ఇది పారలోగ్రామ్, ఓకేనా?
వాడు ఇచ్చిన పాయింట్స్ పేరు ఇవ్వాల కాబట్టి లెట్ గివెన్ పాయింట్స్ ఆర్ అని పెట్టుకుంటాం. గివెన్ పాయింట్స్ ఆర్. ఫస్ట్ది వచ్చి ఏ, ఏంటది 1, 2. నెక్స్ట్ బి 4, y. నెక్స్ట్ సి x, 6 అండ్ డి 3, 5 డి. సో అదే ఆర్డర్లో తీసుకోవాలి. ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, డి. ఇందులో ఎక్స్ వై లేదు చూడండి. ఒక దానిలో ఎక్స్ లేదు, ఇంకో దానిలో వై లేదు. ఎలా కనుక్కోవాలి? వాడు ఏం చేయాలి ఏమని ఏమీ చెప్పలేదు. ప్యారలోగ్రామ్ అన్నాడు. ప్యారలోగ్రామ్ కానివ్వండి, రాంబస్ కానివ్వండి, స్క్వేర్ కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి, ఈ ఫోన్లో ఏది ఇచ్చి ఇలా ఒక పాయింట్లో ఎక్స్లు వైలు పెట్టేసి ఫైండ్ అవుట్ చేయమంటే, ఇలా ఫైండ్ కనుక్కోమంటే మీరు మిడ్ పాయింట్ ఫార్ములాని యూజ్ చేయాలి. సార్ మిడ్ పాయింట్ ఎందుకు యూజ్ చేయాలి? ఇక చూడండి, ఏసి అనేది ఒక డయాగ్నల్, బీడి కూడా ఒక డయాగ్నల్. రెండు కరెక్ట్గా మిడిల్లో ఇంటర్సెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎంత లెంత్ ఉంటే ఇక్కడ అంత ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ లెంతే ఉంటుంది. అది రూల్ అనమాట. అందువల్ల దాన్ని యూజ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాయాలో ఒకసారి చూడండి. ఇక్కడ రాశాం కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం. అంటే ఆర్ ది వర్టెక్సెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు కదా, దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాశాం. ఏబిసిడీలు అని పేరు పెట్టి, ఎందుకంటే ఇక్కడ పెట్టాలి కాబట్టి. క్లియరా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పినాము, డయాగ్నస్ ఇంటర్సెక్ట్ అవుతాయి కరెక్ట్గా ఈక్వల్గా అయ్యేటట్టుగా. సో దాన్ని ఏమంటాము, బైసెట్ అంటాం. బైసెట్టింగ్ ఈచ్ అదర్, బైసెట్టింగ్ లైన్స్ అని కూడా అంటాం. ఓకేనా? బైసెట్టింగ్ లైన్స్ అంటే ఏమి, ఒక లైన్ని ఇంకో లైన్ కరెక్ట్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఈ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఈ లైన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. దాన్ని బైసెట్టింగ్ లైన్ అంటాం. మీరు 7th, 8th నేర్చుకొని ఉంటారు. పర్లేదు, ఇక్కడ ఇబ్బంది లేదులేండి. ఆ డెఫినేషన్స్ అంతా అడగడు. జస్ట్ ఇది ఒక్క పాయింట్ రాస్తే చాలు. ఏమని రాస్తాము, ఇన్ ప్యారలోగ్రామ్ diagonals are bisect each other. సో అలా బైసెట్ చేసుకున్నప్పుడు రెండిటికి వచ్చే మిడ్ పాయింట్ ఒకటే కదా, కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా రాస్తాం. ఎలా రాస్తాం చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ ఏమి ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు, అది దేనికి ఈక్వల్ అవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీకి ఈక్వల్. సో ఇక్కడ ఫార్ములా రాస్తాం. ఫార్ములా ఒకే ఫార్ములా రెండు పక్కల రాయలేము కాబట్టి నేను ఎలా రాద్దాం, సపరేట్గా రాద్దాం. అంటే మిడ్ పాయింట్ ఫార్ములా రాద్దాం. మిడ్ పాయింట్ ఇక్కడ రాసేసి బ్రాకెట్ వేసేద్దాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏమి, x1 + x2/2 y1 + y2/2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. దానికి ఒక బ్రాకెట్ వేసేద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి, ఇబ్బంది లేకుండా. సో ఇన్ని రకాలుగా ఆలోచించవచ్చు మనం. ఓకేనా? సరే, ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ఏసీ కదా, ఏసీ ఇది ఏ, ఇది సి. సో 1 + x 1 + x/2. నెక్స్ట్ 2 + 6 2 + 6/2. సో ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది ఇది చూడండి, ఇది మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో నేను టిక్కులు కొట్టా కాబట్టి ఈసారి అండర్లైన్ చేస్తా. ఇది బీడీ కదా, బి, దీనిలో 4, దీనిలో 3, 4 + 3/2. ఇంకోటి y + 5/2. సో సింప్లిఫై చేస్తే ఇదేమవుతుంది, 1 + x/2, 8/2 ఈజ్ ఈక్వల్ టు ఇది 7/2, y + 5/2. సో క్యాన్సిలేషన్ ఎక్కడెక్కడ జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 4
ఇప్పుడు మీరు బాగా చూస్తే ఇందులో ఎక్స్ టర్ము ఇందులోని ఎక్స్ టర్మ్తో ఈక్వల్. అయితే అది రాయడానికి ప్లేస్ లేదు కాబట్టి ఈ పక్కది నేను రఫ్ చేయాలి. సో మీరేం చేస్తారు, ముందు ఈ ప్రాబ్లం రాసుకునేది నీట్గా, క్వశ్చను, దీని ఆన్సరు, ఫార్ములాకి బాక్స్. ఓకేనా, రాసుకునేయండి. సో ఇక్కడంతా రఫ్ చేసేసా. ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఆపుండాం కదా, ఇదేమి ఇక్కడ ఉండే ఎక్స్ కోఆర్డినేట్ ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్, మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, కాబట్టి ఆ రెండు ఈక్వల్. సో దాన్ని సపరేట్గా చెప్తాం. ఎక్స్ ప్లస్ 1+x/2 ఈజ్ ఈక్వల్ టు 7/2. సో ఇక్కడ నుండి 1+x ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ ఇది డివిజన్ ఆపకపోతే మల్టిప్లికేషన్, క్యాన్సిలేషన్. సో ఎంత మిగులుతుంది, 7. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 7, 7 ఉండే +1 నా సైడ్ వెళ్తే -1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ అదే మరి దీన్ని తీసుకుంటాం, ఏది వై కోఆర్డినేట్ని. సో ఏమి ఈ పక్క వైకి 4 ఉంది, ఇక్కడ కావాలంటే లైన్ ఇట్లా వేసుకొని చేయొచ్చు, ఓకేనా, ఇబ్బంది లేదు. 4 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 5/2. సో డివిజన్ ఈ పక్కకు వస్తే మల్టిప్లికేషన్, 4 × 2 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 5. వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8. సో వై ఈజ్ ఈక్వల్ టు 8 +5 ఆ సైడ్ పోతే -5. సో వై ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మన ఆన్సర్. ఓకేనా, సింపులే. ఇది కూడా 2 మార్క్స్ ప్రాబ్లం. లెంత్ ఎక్కువ అనుకోకండి, లెంత్ తక్కువే, బట్ నేను రాసిన విధం మీకు అలా కనిపిస్తుంది. ఎందువల్లంటే నేను డయాగ్రామ్ వేసుకొని దీన్ని ఇలా రాయడం వల్ల, అంతే. ఓకేనా, ఇంకేం లేదు. సో ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను. ఫస్ట్ ఇది రాసుకునేయండి. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ది పాయింట్స్ ఏ 6,1 8, బి 8,2, సి 9,4, డి p,3 ఆర్ ది వర్టెక్సెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్. సో ఇదే ప్రాబ్లం, ఇది కూడా రెండు సేమ్ ప్రాబ్లం, కానీ డిఫరెన్స్ ఏమి ఒకసారి గమనించండి. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి, ఐడియా వచ్చిందా? ఓకే, ఏం పర్లేదు. మీలో చాలామందికి వచ్చి ఉంటుంది, బట్ ఎవరికన్నా రాలేదంటే వాళ్ళకి మాత్రమే చెప్తా ఉంటాను, ఇబ్బంది లేదు, ఏం లేదు. ఇక్కడ ఎక్స్ వై 2 వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ పి అనే ఒక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఈ ఒక్క వాల్యూ అయినా సరే, 2 వాల్యూస్ అయినా సరే ఇదే ప్రొసీజర్, ఎటువంటి చేంజ్ ఉండదు. మిడ్ పాయింట్స్ తీసుకొని ఆ రెండు ఈక్వల్గా చూసుకొని, ఇది ఏ కోఆర్డినేట్లో ఉంది, పి అనేది ఎక్స్ కదా, సో ఎక్స్ కోఆర్డినేట్ మాత్రం ఈక్వల్ చేస్తే చాలు. ఇక్కడ ఎక్స్ వై 2 చేసాం, ఎందుకు 2 అడిగాడు కాబట్టి. ఇక్కడ 1 అడిగాడు, అది ఉండేది ఎక్స్లో ఉంది చూడండి. పి అడిగాడు, ఆ పి అనేది ఇక్కడ ఫస్ట్లో ఉంది, ఫస్ట్లో ఉండేది ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి ఎక్స్ మొత్తం ఈక్వల్ చేసుకుంటే సరిపోద్ది, పి వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా నోట్ చేసుకొని ఈరోజే ప్రాక్టీస్ చేయండి, సరేనా? సో ఫస్ట్ నోట్ చేసుకునేయండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటిదాకా? మీ ఎగ్జామ్ ముందు రోజు దాకా. సో ఆ వీడియోస్ అన్నీ రావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డే 35. సో ఇంకా 65 డేస్ ఉన్నాయి, 65 వీడియోస్ వస్తాయి. అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీకు బాగా అర్థమైంటే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.